అందరికీ నమస్తే. నేను మీ భారతి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మీకు నా నుండి ఎప్పటికప్పుడు పోస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా KFC స్టైల్ ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా ఈ యమ్మీ KFC ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇందులోకి 2 స్పూన్స్ కారం వేసుకొని అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసి కలుపుతున్నాను. ఈ నిమ్మరసం వల్ల పీసెస్ బాగా మెత్తగా కుక్ అవుతాయండి. మనకి కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసి ఈ మసాలా అంతా కూడా పీసెస్కి పట్టేలాగా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే ఫ్రిడ్జ్లో ఒక 10-15 మినిట్స్ పాటు ఉంచుతాను. అలా ఉంచడం వల్ల పీసెస్కి మంచిగా మసాలా పట్టుంటుంది. చూసారు కదా, ఇదైతే నేను ఒక 15 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. చూడండి, మంచిగా మసాలా అంతా కూడా ఇలాగ పీసెస్కి పట్టేసి ఉందో. చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ అయ్యి రెడీగా ఉంది. ఇప్పుడు మన KFC స్టైల్ ఫ్రైడ్ చికెన్ కోసం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ని ప్రిపేర్ చేద్దాం. దానికోసం ముందుగా ఒక 2-3 స్పూన్స్ వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. దాంట్లోకి 1 స్పూన్ మొక్కజొన్న పిండి, అలాగే 1 స్పూన్ బియ్యం పిండి. సో ఈ మూడిటి వల్ల మీకు ఇంకా మంచి టెక్స్చర్ అలాగే టేస్ట్ వస్తుంది మీరు ఫ్రై చేసినప్పుడు. టోటల్గా మన హాఫ్ కేజీ చికెన్కి ఒక 100 గ్రామ్స్ పిండి అయితే పడుతుందండి. మిగిలిపోయినా పర్లేదు, కానీ సరిపోకపోతే మాత్రం మనకి KFC స్టైల్ టెక్స్చర్ అయితే అస్సలు రాదు. ఈ మూడిటిని ఈవెన్గా మిక్స్ చేసుకుంటే మనకి పిండి అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. మనం చికెన్ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇలాగా పిండిలోకి మంచిగా డిప్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే.
రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఈ డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్ పెడితే మాత్రము పైన మీకు ఊరకనే కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపల మాత్రం అస్సలు ఉడకదు. మీకు లోపల పీసెస్ కూడా మంచిగా ఉడకాలి అంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా లోపల కూడా కుక్ అయిపోయినాయో, కలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి చాలా సింపుల్గా ఈ ఫ్రైడ్ చికెన్ని చేసుకోవచ్చు. మిగిలిన పీసెస్ని కూడా సేమ్ ఇలానే పిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ టెక్స్చర్, ఆ కలర్ చూస్తేనే మనకు ఈజీగా చెప్పేయచ్చు అది ఎంత మంచిగా కుక్ అయ్యాయని. మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకుంటే మన కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా చికెన్ని ఫ్రై చేసి పెట్టండి, మీ ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత సింపుల్గా మనం కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.